ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అత్యంత దారుణమని ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని వెనుకకు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎందుకు ఇంకా అమలు చేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు అని అంటున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల రోజు కూడా జిల్లాలో తీవ్రంగా ఇటు ఆందోళన కానీ ర్యాలీలు కానీ జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మొండిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమయ్యారు. దాని దగ్గర జియో కూడా రిలీజ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతో ఇటు కరోనా టైంలో పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణం అని చెప్పి మొత్తం జిల్లా మొత్తం కూడా వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనతున్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసి తీరుతామన్నారు, చేశారు కూడా. అయితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మళ్ళీ వెనక్కి తీసుకున్న కూడా చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయటం జరిగింది. ఆ పాదయాత్రలో ప్రజలు ఏ విధంగా ఉండారు, ఎన్ని కష్టాలు పడుతుండారు, ఏ టైపు కష్టాలు పడుతుండారు అనేది ప్రతి ఒక్కటి చూశాడు. ఆరోగ్యరీత్యా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది ఆయన గమనించి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలు, అంటే ఆ మెడికల్ కాలేజీలు తేవడానికి కారణం ఏమిటంటే ప్రజలు రోగాలతోటి బాధపడుతున్నారు, వాళ్ళ దగ్గర సరైన ఫైనాన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధమైన కష్టాల నుంచి బయటపడాలా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా నుంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్గా నుంటే దానివల్ల వాళ్ళకి కష్టాలు తగ్గుతాయి, ఫైనాన్షియల్ భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది మొదలు ఆయన బ్రహ్మాండంగా కృషి చేసి 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారింది. ఆ గవర్నమెంట్ మారిన దానివల్ల చంద్రబాబు నాయుడికి వణుకెత్తుకున్నది. ఎందుకనంటే దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి మళ్ళా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలను అన్నిటికీ ప్రైవేటు పరంగా చేసినామంటే మళ్ళా వాళ్ళకి పడే బాధలు పడుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు పడతారు. ఆ బాధలు పడటానికే కదా మనం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకునే ఉద్దేశం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇవి గవర్నమెంట్ రూపంలో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఆ విధంగా మెడికల్ కాలేజీలు అమ్మడానికి, అందులో మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన బినామీదారులు. కాబట్టి రేపు ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ 29లో చంద్రబాబు నాయుడికి ఇంకా నూకలు చెల్లవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతాడు కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ కాకుండా మనకు కూడా కొంత ఫైనాన్స్ ఈ మెడికల్ కాలేజీలు మన మనుషులే తీసుకుంటే ఆ ఫైనాన్స్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టైనా కానీ అమరావతిని డెవలప్ చేస్తానంటున్నారు. అయితే 5,000 కోట్లు కానీ పెడితే ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతికి అయితే 1,00,000 కోట్లు పెడతా అంటున్నారు. 5,000 కోట్లు కాదండి, 2 కోట్లు పెట్టినా మెడికల్ కాలేజీలు అన్నీ అవుతాయనుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలకు ఒక పైసా పెట్టడు. అదే అమరావతిలో 1,00,000 కోట్లు కాదు, 2,00,000 కోట్లు పెడితే 10,00,000 కోట్లు కొట్టవచ్చు అనేది ఆయన మెయిన్ ఉద్దేశం. కాబట్టి అమరావతి మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ మెడికల్ కాలేజీల మీద ఏమాత్రం ఆలోచన అనేది లేదు ఆయనకి. ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేదే చంద్రబాబు నాయుడు నైజం. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడే టేకు చెట్లు కావచ్చు, ఇంకా చాలా వరకు అన్నీ ఇప్పటికే చాలా వరకు స్మగ్లింగ్ అంటే పక్క రాష్ట్రాలకు తరలిపోయి అమ్మేశారు. అయితే ఇప్పుడు ఇటు గ్రావెల్ కూడా భారీ స్థాయిలో మాఫీ జరుగుతుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతాం. ఇప్పుడు ఆయన మనుషులు అనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మీరు కావాల్సినంత దోసుకోండి, దానిలో నాకు కొంత ఇవ్వండి అనే డైరెక్షన్లోనే పోతున్నాడు. ఈ మధ్య అంతా స్టోన్, వైట్ స్టోన్, తెల్లరాయి ఆ బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ రూపంలో నెల్లూరు జిల్లా నుంచి ప్రతి నెల 50 కోట్లు లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ పోవటం జరిగింది. దానిలో కొంత పవన్ కళ్యాణ్ కూడా ఉందన్నారు. మరి అది మనకు తెలియదు అనుకోండి, పోవటం మాత్రం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఏదైనా సరే ప్రతి బిజినెస్లో ప్రతి దానిలో చంద్రబాబు నాయుడికి కొంత పోతుంది. కాబట్టి ఆయన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ మనుషుల్ని ఎంకరేజ్ చేసి ఆ డబ్బు వచ్చేటట్టు చూసుకుంటుంటాడు.
ఫైనల్గా ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంది ఎంపీటీసీలు కానీ లేకపోతే జడ్పీటీసీలు కానీ లేకపోతే ఇంకా సమ్ ముఖ్యమైన పర్సన్స్ అంతా కూడా టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో చెప్పారు. దీనిపైన ఏమంటారు? ఏమండి 1.5 ఇయర్ అయింది ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్. ఇప్పటికే ప్రతి ఒక్కడు తిట్టు తిట్టకుండా తింటున్నారు. అటువంటి వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు దానిలోకి పోయి ఆయనకి కిరీటం పెట్టి ఆయన నెత్తినెక్కించుకుంటారు అనేది నాకు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే, చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఆయన ఒక అబద్ధాల యూనివర్సిటీని పెట్టున్నాడు. ముందు ఆ అబద్ధాల యూనివర్సిటీలో వీళ్ళందరికీ నేర్పిస్తున్నాడు. ఏది అబద్ధాల మాటలు చెప్పండిరా, మన బ్రతికిది, దానివల్లనే మనం డెవలప్ అవుతాం అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయే నాదుడే లేడు. అయితే ఇంకా ముఖ్యం లాస్ట్ ఫైనల్గా సార్, ముఖ్యమైన సూపర్ సిక్స్లో ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి. ప్రతి ఇంటికి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తారని చెప్పారు. దానికోసం ఆడబిడ్డలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఆ పథకం నెరవేరే అవకాశం ఉందా? ఆడబిడ్డల నిధి అనేది ఆయన ఆ రోజు చెప్పాడు. ఈరోజు కానీ కనీసం ఆ రోడ్డును పోతుంటే మనిషికి ఒక చీపురు తీసుకొని వాయించి పారనవుతారు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఆయన్ను అభిమానించే ఆడబిడ్డలు లేరు. ఆయన చెప్పుకోవడం వరకే ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమిలో ఎవరు ఏది చెప్పినా కూడా అబద్ధాలు. ఇది పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి రాజగోపాల్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా నిజాలు అనేవి చెప్పలేదని, మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడం జరిగిందని, చంద్రబాబు నాయుడుని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదని, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ మొత్తం 17 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం అని చెప్పి రాజగోపాల్ గారు చెప్తున్నారు. అదేవిధంగా సూపర్ 6లో ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి. ఈ ఆడబిడ్డ నిధి అనేది అమలు పరిచే అవకాశాలు ఖచ్చితంగా కనిపించడం లేదని చెప్పి, ప్రతి మహిళను చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పి ఇటు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి,